దక్షిణ భారతదేశంలో ఏ పల్లెటూరికి వెళ్ళినా ఊరి పొలిమేరలో ఉంటూ తన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకునే ఓ అదృశ్య శక్తి ఉంటుంది. వర్షాలు కురిపించే తల్లిగా తమిళనాడులో మారియమ్మనని పిలుచుకుంటే, విశ్వమంతటా వ్యాపించిన తల్లిగా తెలుగు రాష్ట్రాల్లో ఎల్లమ్మ అని భక్తితో కొలుచుకుంటారు. ఈ రోజు కోట్లాది మంది ప్రజల ఇలవేల్పైన మహాశక్తి పూర్తి చరిత్ర తెలుసుకుందాం. మారియమ్మన్ పుట్టుక వెనుక గొప్ప త్యాగం మరియు విషాదం దాగి ఉన్నాయి. పురాణాల ప్రకారం జమదగ్ని మహాముని భార్య రేణుకాదేవి మహాపతివ్రత. ఒక రోజు నీళ్లు తేవడానికి వెళ్లిన ఆమె మనస్సు క్షణకాలం చలించడంతో కోపగించిన జమదగ్ని మహర్షి తన కొడుకైన పరశురాముడిని పిలిచి తల్లి తల నరికేయమని ఆజ్ఞాపిస్తాడు. తండ్రి మాట జవదాటలేక పరశురాముడు తల్లి తలను నరికేస్తాడు. ఆ తర్వాత తండ్రి ఇచ్చిన వారంతో తల్లిని బతికించుకునే క్రమంలో తొందరపాటులో రేణుకాదేవి తలను అక్కడే చనిపోయి ఉన్న ఒక అంటరాని స్త్రీ మొండానికి అతికిస్తాడు. కులమతాలకు అతీతంగా అగ్రవర్ణ మరియు అణగారిన వర్గాల కలయికగా పుట్టిన ఆ ఉగ్ర రూపమే మారియమ్మన్ లేదా ఎల్లమ్మ. ఇక అమ్మవారి రూపం చూడటానికి చాలా గంభీరంగా ఉగ్రంగా ఉంటుంది. సాక్షాత్ పార్వతీదేవి ప్రతిరూపం కావడంతో మారియమ్మన్ వాహనం సింహం. కొన్ని ప్రాంతాల్లో అమ్మవారికి 5 లేదా 7 పడగల పాము రక్షణగా ఉన్నట్లు కూడా కొలుస్తారు. ఒక చేతిలో దుష్ట శిక్షణ కోసం కత్తి, మరో చేతిలో త్రిశూలం ఉంటే మిగతా చేతుల్లో డమరుకం ఇంకా అమృత బాండం ఉంటాయి. ఎర్రటి లేదా పసుపు చీర కట్టుకుని నుదుటిన పెద్ద కుంకుమ బొట్టుతో అమ్మవారు సాక్షాత్కరిస్తుంది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో అమ్మవారి మహిమలు తెలుసుకుందాం. ఎల్లమ్మని ఎంతమంది దర్శించుకున్నారో జై ఎల్లమ్మ అని కమెంట్స్ లో టైప్ చేయండి. జై హో సనాతన ధర్మం.